హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అటుకులు వడ చేసుకునే విధానం ఎలా చేయాలో నేను చెప్తాను. ఒకసారి సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది. 3 కప్పులు అటుకులు తీసుకున్నాను. అవి ఒక 2 మినిట్స్ నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని వంపేసి ఒక బౌల్లో వేసుకున్నాను. అలాగే ఒక కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనకి రుచికి తగినంత సాల్ట్, కొంచెం కారం వేసి అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. అవి బాగా కలిపిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసాను. బాగా కలిపిన తర్వాత అప్పుడు మనకి వాటర్ ఏంటంటే కొంచెం మనకు వడలకి ఎంతైతే సరిపోతుందో వాటర్ కొంచెం గట్టిగా మనకు ముద్దలా అయ్యేటట్టు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని అది బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ సాల్ట్ అంతా కలిసేటట్టు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేటట్టు ఈ వాటర్ని వేసి బాగా కలుపుకొని అప్పుడు ఒక ప్లేట్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము బాగా మరిగిన ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము రౌండ్గా చుట్టుకున్న వడలు అనేది దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. సో ప్లేస్ చేసుకున్న తర్వాత అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత 2 సైడ్స్ బాగా రోస్ట్ అయ్యాక మనము తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్.
యమ్మీ అండ్ టేస్టీ వడలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే సాస్తో పేరప్ చేసుకొని బాగా క్రిస్పీగా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.